హాయ్ హలో నమస్తే. కొండసాని వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేర్చుకోబోయే వంట ఎంతో రుచికరమైన స్పైసీ చిల్లీ ఫ్రాన్స్. సో చిల్లీ ఫ్రాన్స్ రెడీ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. ఫ్రాన్స్ ఇవి ఒక 5 to 10 minutes వాటర్లో బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లవర్ కొద్దిగా, మైదా, టమాటో సాస్, కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొంచెంగా షెజ్వాన్ సాస్, కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఫ్రాన్స్ తీసుకున్నాము. దానిలో కొద్దిగా కార్న్ఫ్లవరు, కొద్దిగా మైదా, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వేసుకుని కలిపేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక చైనీస్ కడాయి లాంటిది పెట్టుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియను, కొంచెం ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సన్నగా తరుక్కున్న జింజరు గార్లిక్ వేసుకోవాలి. కొంచెం చైనీస్ కట్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవాలి. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, తర్వాత కొద్దిగా సాస్లు వేసుకోవాలి. షెజ్వాన్ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్, ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 minutes బాయిల్ చేసుకోవాలి. ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఫ్రాన్స్ వేసుకొని ఒక 2 minutes మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చిల్లీ ఫ్రాన్స్ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.